నీరే నాకు అన్నపానమాయెను, దిక్కులేక నా బ్రతుకు తీనమాయెను, బహుఘోరమాయెను. గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా. త్యాగశీలుడా, నీ అందరు కలిసి పాడుదామండి. వెనక ఉన్నవారు సైతం పురుషులు అందరం కూడా. త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా. చప్పట్లు కొడుతూ ప్రభువుని అలానే కనపడుతూ రాత్రి నీతో ప్రభు మాట్లాడని ఆశపడుతూ ఉండగా, ఇదిగో నీ ఆధిక్యతలను తలకెక్కనివ్వకు, నీ ఘనతలు నీ తలకెక్కనివ్వకు. నేను నువ్వు తగ్గించుకున్న క్షణమున ప్రభువు స్వరము నీతో మాట్లాడటం జరుగుతుంది. కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నవి, నన్ను అలముకున్నవి. కన్నీరు కెరటమయ్యదలో పొంగుచున్నది, పొరలి సంద్రమైనది. కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నవి, నన్ను అలముకున్నవి. కన్నీరు కెరటమయ్యదలో పొంగుచున్నది, పొరలి సంద్రమైనది. శ్రమల కొలిమిలో పుటము వేయబడి తిని, శ్రమల కొలిమిలో పుటము వేయబడి తిని. ప్రాణార్పణముగా నేను పోయబడి తిని, సిలువ సాక్షినై తిని. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా. హల్లెలూయా. ఒక్కసారి అందరం కూడా స్వరమెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ దేవుడు నీ కష్టములను తీర్చగలడు అని నమ్మితే, ఆయన కార్యములను ఇదివరకు చూశాను ఇక ముందును చూస్తానని ధైర్యము గనుక నీకున్నట్లయితే ఒక్కసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. దేవునికి స్తుతి చెల్లించుట ఎన్నటెన్నటికీ మానకూడని ఒక పని. హల్లెలూయా. స్తుతి చెల్లించే విషయాల్లో ఎన్నడూ నువ్వు అలసిపోవద్దు, ఎన్నడూ కూడా సొమ్మసిల్లవద్దు. ఆయన నీతో ఈరోజు చెప్తున్న ఒక్క మాటను దయచేసి అందరూ ఆలకించండి. మనుషులమైన మనము మీ ప్రక్క వారికి ప్రైజ్ ద లార్డ్ చెప్పండి అని నేను అన్నాను అనుకోండి, ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. మీరు ఎలా చెప్తారు? ప్రక్కన అందరికీ చక్కగా నవ్వుతూ చెప్పారు కదండి. దేవుని లేఖనాల్లో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఆయన చెప్తున్న మాట, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. ఏమన్నా మాట్లాడుతున్నారని ఆయన? ఒకడు నవ్వుచు ఉండినా వాడు హృదయంలో ఏముంటుందట? ఈరోజు ఈ చోటుకు వచ్చిన మీలో చాలామంది కనబడిన వ్యక్తులతో ప్రైజ్ లార్డ్ చెప్పి ఉండొచ్చు, వందనాలు అనొచ్చు, బాగున్నారని నేను అడిగి ఉండొచ్చు, లేదా నువ్వు అడిగి ఉండొచ్చు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఒకడు నవ్వుచుండినను వాడి హృదయంలో ఏముంటుందట? దుఃఖం ఉండొచ్చు. ఒక వ్యక్తిని మనము చూచినప్పుడు మనకు ముఖం కనబడుతుంది. వారు ముఖాన్ని బట్టి చాలామంది ఫేస్ రీడింగ్ చేస్తారు. దానికి చాలా పేర్లు పెట్టుకుంటారు, వేరే వేరే పేర్లు, ఆధ్యాత్మిక పేర్లు దానికి అలుపుతారు.
ఫేస్ రీడింగ్ కాదు ప్రభు చేసేది, హార్ట్ రీడింగ్ అట. ఏం చూస్తాడట నాయన? హృదయాన్ని చూస్తాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఈ చోటుకు వచ్చి కూర్చున్నావు. ఇప్పుడు నేను ప్రైజ్ ది లార్డ్ అని చెప్పమారుగానే నవ్వుతూ నువ్వు చెప్పావు. నీ హృదయంలో ఉన్న వేదన ఎవరు చూస్తున్నారట? నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. దేన్ని చూస్తూ ఉన్నాడు రా అంటే, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని ఆయన లక్ష్య పెట్టాడు. మనుష్యులు ఏదైతే చూస్తున్నారో దానిని ఆయన లెక్క చెయ్యడు అని అర్థం. మనుషులు ఏదైతే నిన్ను నీ యందు చూస్తూ ఉన్నారో దేవుని దృష్టికి అవి అసలు లెక్కే కావట. ఆయన చెబుతూ ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, ఒకడు నవ్వుచూ ఉండిన మన హృదయంలో ఏముంటుందటండి? దుఃఖం. అది ఎవరికి తెలుస్తుంది? వాక్యంలో రాయబడింది. దుఃఖము ఎవరికి తెలుస్తుంది? దేవుని యొక్క లేఖనము చెబుతున్న మాట, మనస్సును కలుగ చేసిన వాడు దేవుడు. హల్లెలూయ. మనస్సును కలుగ చేసిన వాడు దేవుడు. ఒక భార్య భర్తల ఇంటికి మీరు వెళ్ళారు అనుకోండి, ఇద్దరికి కీచులాట జరిగిపోద్ది, గొడవలు జరిగిపోతాయి, మనస్పర్ధలు. చిచ్చి దీంతో నాకు తలనొప్పి వచ్చేస్తాను, వీటితో నేను ఏగలేకపోతాను. కానీ బయట వారు రాగానే, ఆ సమయంలో ఇలా తలుపు తట్టగానే వారి వాదనలన్నీ ఏమైపోతాయండి? ఇప్పుడు తలుపు తీసి వారు మీ స్నేహితులు, మీ బంధువులు అయ్యి ఉంటారు, ఏమని పలకరిస్తాం? బాగున్నారండి అంటాం. వాళ్ళు కూడా మనల్ని చూస్తారు, రెస్పాన్స్ బాగానే ఉంటుంది. లోపలికి వస్తారు, మీరు ఇచ్చిన ఆతిథ్యం తీసుకుంటారు, టీయో కాఫీయో స్నాక్స్. వాళ్ళు చెప్పాల్సిన విషయం చెప్పి, అడగాల్సినవి అడిగి వాళ్ళ ఇంటికి వారు వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వారు మాట్లాడుకుంటారు, అబ్బాయి ఫ్యామిలీ ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉంది, లోపలికి రాగానే ఎంత నవ్వుతూ పలకరించారు. ఇది మనుష్యులకు కనబడేది. ఎవరికంటే? మనుష్యులకు కనబడేది. కానీ ప్రభువే చెబుతున్న మాట, హృదయమును చూస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయ. నువ్వు నవ్వుచూ ఉండొచ్చు, కానీ లోపల ఎంత కష్టంతో వచ్చావో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏ వేదనతో వచ్చావో ప్రభు చూస్తూ ఉన్నాడు. మనిషికి కనబడనిది దేవునికి కనబడుతుంది. మనిషి ఆలోచించిన విషయాల్ని దేవుడు ఆలోచిస్తాడట. వచ్చి అడుగు పెట్టండి. ప్రభు చెప్తున్న మాట కదా అది. నువ్వు నవ్వుతూనే ఉన్నావు కానయ్యా, నీ హృదయం బాగోలేదు. నువ్వు నవ్వుతూనే ఉన్నావు కానీ నీ నప్పులు ఎలా తీర్చాలి? నువ్వు నవ్వుతూనే ఉన్నావు, నీకు నిద్ర పట్టట్లేదు. నువ్వు నవ్వుతూనే ఉన్నావు, నీకు వేదన ఉంది. నువ్వు నవ్వుతూనే ఉన్నావు, ఈ అవమానం ఎలా తట్టుకోవాలి, ఈ విషయాలు ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ ఇబ్బందులు ఎలా దాటాలి, ఇట్లాంటి ఒక సందేహాల్లో, ఇటువంటి ఒక పరిస్థితులను వెళ్ళిపోతూ నెమ్మది లేని నీ హృదయంతో నవ్వుతూ బ్రతికేస్తే కింద ఒక మాట రాయబడింది చూడండి, తుదకు సంతోషము వ్యసనమైపోద్దట. ఏమైపోద్దండి? ఇంకో అలవాటు. ఇంకది నవ్వడం ఏమైపోద్దట? ఇంకా అలవాటు అయిపోయి నవ్వుతూ ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్న మాట అది కాదు. హల్లెలూయ. ఆయన మన నోటి నిండా నవ్విస్తాడు. చెప్పండి, ఏమిస్తాడట? నోటి నిండా నవ్వు. నోటి నిండా నవ్వు అంటే మీరు అనుకునేటువంటి చిన్న చిన్న ఇది కాదు. లేకపోతే ఇప్పుడు ప్రభు మాట్లాడిన మాట ఏదైతే ఉందో, నువ్వు దగ్గరికి రాగానే పలకరించిన విషయాల్లో, సహాయం విషయాల్లో, ఏదైతే నువ్వు చేసే విషయాల్లో నువ్వు నవ్వినా నీ లోపల ఏముంటుందట? దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ ప్రభు ఏమన్నారంటే, వారి నోటి నిండా నేను ఏముంచుతాను చెప్పాలి. ఏముంచుతారట? నేను చాలాసార్లు మాట చెప్తాను. స్టీఫెన్ గారి దగ్గరికి నేను వచ్చాను, ఆయనతో మాట్లాడుతున్నాను. ఆయన ఆర్థికంగా చాలా బాధలో ఉన్నాడు. నాకు ఆ విషయం తెలుస్తుంది చెప్పాను. దగ్గరికి వచ్చి, బాగున్నారండి? మంచిది. సరే, ఏంటి విషయాలు? మంచిది. పిల్లలు అందరూ బాగున్నారా? నాకు తెలుసు ఆయనకి ఆర్థికంగా ఇబ్బంది ఉంది అని. కానీ నేను ఆయనతో మాట్లాడేసి సైలెంట్గా నేను వచ్చేసాను. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఆ 100 ఆ రోజు కనీసం వారి కాయగూరలకు వచ్చి కొత్తదేమో. నా 100 నేను తీయలేదు. నేను చక్కగా వచ్చి మాట్లాడాను. నా ఈ ప్రేమ ఆయన కడుపు నింపిద్దండి. నీ దేవుడు సహాయం చేస్తే, ఈరోజు వాక్యం అంటున్న మీతో ఆయన చెప్పమంటున్న మాట, ఆయన సహాయం మాట సహాయం కాదు. హల్లెలూయ. ఆయన మాట ద్వారా అద్భుత కార్యాలు మీకు చేయబోతా ఉన్నాడు. నీ గుండె, చెదిరిపోయిన గుండెను ఆయన బాగు చేయడానికి నేను ఈ చోటుకి ఆయన నడిపించిన వాడు ఆయన. హల్లెలూయ. కీర్తన గ్రంథము 147వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. 3వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు
ఆయన బాగు చేయువాడు. ఏం చేస్తాడట ఆయన? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడట. నీ గుండె చెదిరిపోయింది, ముఖము మాత్రము వ్యసనం అయిపోయింది. దేంతో వ్యసనం అయిపోయింది? నవ్వుతో వ్యసనం అయిపోయింది. నీ ముఖము మాత్రం నవ్వుతూనే ఉంది. ఎంత దుఃఖం వచ్చినా, ఎలాంటి పరిస్థితులను నవ్వుతూనే ఉండిపోతున్నా. ఇక అది ఏమైంది? నీకు సంతోషము తుదకు వ్యసనం అయిపోయింది. బాగానే ఉన్నది, ఇంక ఇలానే ఉండాలి, ఇలానే వెళ్ళాలి, ఇంక ఇలానే అలవాటు చేసుకోవాలి బ్రతుకు. నువ్వు కృమిలిపోతున్నావేమో. ప్రభు చెప్తున్న మాట, గుండె చెదిరిన వారిని బాగు చేయు దేవుడు ఆయన. హల్లెలూయా. మాట మాత్రము సెలవిచ్చి కార్యముతో నిన్ను తృప్తిపరచడానికి తీసుకొచ్చిన దేవుడు. హల్లెలూయా. ఆయన మాట విడుదల చేసి దాని ద్వారా కార్యములను జరిగించి, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అన్న మాట నీ నోట పలికిస్తాడు ఆయన. ఆయన ఈ కార్యముల కొరకు నిన్ను సిద్ధపరచడానికి ప్రభువు నడిపించాడు ఆయన. హల్లెలూయా. ఇందాకన్నాను, అవసరము తీర్చకుండా మాట ఎందుకో, ఆచరణ లేని అరుపులు ఎందుకో. పెద్ద ఆయన చెప్పిన మాట ఇది. ఆచరణ లేని అరుపులు ఎందుకు? మాటలు కోటలు దాటుతాయట, అడుగులు గడపలు దాటవట. ఎందుకు వచ్చినాయి? కానీ దేవుడు అంటా ఉన్నాడు, దగ్గరకు దూరమునకు దేవుడు ఆయన. హల్లెలూయా. నీ దగ్గరకు వచ్చు దేవుడు ఆయన, నీ విరోధుల నోరు మూయించు దేవుడు ఆయన. ఆమేన్. ఆయన చేస్తాడు, ఆయన చేస్తాడు. నీ చెదిరిపోయిన గుండెను ఈరోజు ప్రభువుకి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడితే, ఆ హృదయపు లోతుల్లో ఉన్న విషయాలను ప్రభువే బాగు చేస్తాడట. హల్లెలూయా. ప్రభువు బాగు చేయడానికి ఈరోజు నిన్ను పిలిచినప్పుడు, ఈ స్వరముతో నీ హృదయముతో ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒప్పుకో. అవును ప్రభు అని అంగీకరించు. హల్లెలూయా. అంగీకరిస్తూ ముందుకు వెళ్ళు. ఆమేన్. అని చెబుతూ ఉన్నమాట, ఒక ఆయన హృదయంలో విచారం ఉందట. తను పుట్టి పెరిగిన ఒక ఊరు, తన తల్లిదండ్రుల ఊరు, ఆ ప్రాంతము యెరూషలేము అని పేరు. ఈయనకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, సంతోషము లేదు. రాజుగారి దగ్గర పానము అందించే, అంటే పాన పాత్రలు అందించేటటువంటి ఒక పని అయింది. ఆయన పేరు నెహెమ్యా. రాజుకి పాన పాత్రలు అందించేటువంటి ఒక మంచి పని. రాజు దగ్గర ఎవరు కూడా ఏడు మొగంతో ఉండకూడదు. ఎలా ఉండకూడదని? ఏడు మొగంతో ఉండకూడదు రాజు దగ్గర. అలాంటిది ఈ నెహెమ్యా తన స్నేహితులు కొంతమంది యెరూషలేము పాడైపోయిందని, ఆ పట్టణం పాడైపోయిందని దాన్ని తగలబెట్టేశారని వార్త ఆయన వినగానే తన హృదయం ఎంతో బాధపడింది. తనకు అన్నీ ఉన్నాయి, మంచి జాబ్ ఉంది, గవర్నమెంట్ జాబ్. ఇంకో మాటలో చెప్పాలంటే రాజు దగ్గర ఉద్యోగం, జీతం ఎంత ఉంటుంది? ఒక ఇంటికి పనికి వెళితే, ఆ పనికి ఇంటి పనికి వెళ్తే వారికి వడ్డించే పని, వంట పని అయితే ఈ రోజుల్లో తక్కువలో 10,000 ఇస్తూ ఉన్నారు. మరి అది రాజు దగ్గర చేస్తే ఎంత? నాకు తెలిసిన ఒక సహోదరు ఉన్నారు, రాజమండ్రి నుంచి కాకినాడ వచ్చారు. ఒక టీడీపీ సంబంధించినటువంటి నాయకుని ఇంట్లో ఆవిడ వంట పని చేస్తూ ఉన్నారు. జస్ట్ వంట పని చేస్తారు. ఆవిడ జీతం 20,000. మరి రాజు దగ్గర చేసేవారి జీతం ఎంత ఉంటుంది? ఆయన వారికి కొద్దిమే అని ఉంటుందండి. కానీ తన హృదయంలో ఒక వేదన ఉంది. రాజు దాన్ని చూచేలాగా ప్రభు చేశాడండి. హల్లెలూయా. ఏమండి, ఒక పెద్ద రాజు తన దగ్గర కింద ఉన్న కూడా సంగతులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నీ దేవునికి ఒక పేరుంది, గుండె చెదిరిన వారిని ఏం చేస్తాడని ఆయన బాగు చేస్తాడు. నీ గుండెను అలా వదిలేడు. నీ హృదయమును నువ్వు దేవునికి ఇవ్వగలిగితే, విరిగి నలిగినటువంటి మనస్సు దేవునికి ఇష్టమైన బలియాగమట, దాన్ని వెంటనే స్వీకరిస్తాడట. ఈరోజు నీ నలిగిన గుండెతో నువ్వు బాధపడద్దు. నీ చెదిరిపోయిన గుండెతో నువ్వు కన్నీరు మున్నీరుగా విలిపించి నెత్తి నోరు కొట్టుకుని నీ ఇంట దుఃఖముకురాలివై ఉండి నీ తలుపు ఎవరైనా తట్టగానే నవ్వును తగిలించుకొని నువ్వు ఉండొద్దు. ప్రభువునికి అప్పగించు. బాగు చేసే ప్రక్రియలో అట ఆ యొక్క రాజు మదిని మార్చాడు దేవుడు. చూడండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది. రాజు వచ్చి ఆ నెహెమ్యాను అడుగుచున్న మాట ఉంటుంది అక్కడ. చూడండి ఒక్కసారి, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయంలో చూడండి, కరెక్ట్గా 4వ వచనంలో రాయబడిన మాట. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు అనగా,
నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన యెడల నా పితరుల సమాధులుండు పట్టణము తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని నేను వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. 2వ వర్షంలో చూడండి, కాగా రాజు అన్నారట, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగులా భయపడ్డాను. ఎందుకు భయపడ్డాడండి? రాజు దగ్గర 7 మోకాలు ఉండకూడదు. హల్లెలూయా. రాజు స్థానం ఏంటంటే ప్రతి కష్టమును తీర్చగల స్థాయి. ఆ స్థాయిలో ఉన్న వారి విషయాల దగ్గరకు వెళ్ళేటప్పుడు ఎంత మంచి గవర్నమెంట్ ఉద్యోగం అన్నానో ఆ క్షణములోనే మరణం కూడా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఫరో విషయంలో యోసేపు జైల్లో ఉన్నప్పుడు అంటే ఆహారాన్ని అందించే వాళ్ళు ఒకరు, రెండో వాళ్ళు ద్రాక్షరసాన్ని పోసే వాళ్ళు ఒకరు. వీళ్ళిద్దరికీ కూడా ఆ రాత్రే వారిని ఎక్కడ పంపించారట? కారాగారంలో పంపించారు. రాజు దగ్గర ఉద్యోగం ఎంత క్షేమంగా ఉంటుందో అంతే ప్రమాదకరం కూడా కదా. అలాంటి పరిస్థితుల్లో నెహెమ్యా ఉన్నాడు. వెంటనే భయపడ్డాడట. నా ముఖము ఏమైంది? నేను బాగానే ఉన్నాను కదా, రాజుకి బాగానే వడ్డిస్తున్నాను కదా, లేదా బాగానే పోస్తున్నాను కదా, ఎందుకు ఇలాగన్నాడని వెంటనే భయపడ్డాడు. కానీ రాజు ఏమన్నాడటండి? నువ్వు చాలా విచారంతో ఉన్నావు, నీ హృదయ దుఃఖము చేతనే కదా. హల్లెలూయా. రాజుకి పనివాడి బాధను పట్టించుకోవాల్సిన అవసరం ఉందా అండి? కానీ వాక్యంలో ఒక చోట రాయబడి ఉంటుంది, రాజు యొక్క మనస్సు యెహోవా చేతిలో నీటి కాలవలెవరు ఉన్నది, దానిని తన చిత్త వృత్తి చొప్పున ఆయన దిప్పుతాడట. హల్లెలూయా. ఎప్పుడైతే నెహెమ్యాను చూస్తాడో, రాజు మనస్సును దేవుడు ప్రేరేపించాడు. రాజు మనస్సును ప్రేరేపించి అడుగు, అసలు విషయం ఏంటో కనుక్కోనప్పుడు నోరు తెరిచి రాజు అడిగాడట, నెహెమ్యా నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము ఎందుకు అట్లా ఉంది, విచారంతో ఉన్నావు, నీ హృదయ దుఃఖం చేతనే కదా అనగానే నెహెమ్యాకి ఏం పట్టుకుందండి? భయం పట్టుకుంది, ఎక్కడ చంపేస్తాడేమో అని. నేను మళ్ళా చెప్తున్నాను, మరణము యెహోవా వశంలో ఉంది. హల్లెలూయా. ఆ హృదయ దుఃఖమును రాజు తెలుసుకునేలాగా ఎవరు చేస్తారట? దేవుడు చేశాడు. రాజు మనసు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఆ గుండె ఎందుకు బాధపడుతుంది, ఎందుకు కన్నీరు కారుస్తుంది, ఎందుకు ముఖము అంతలా అయిపోయిందన్న విషయము రాజు తెలుసుకునేలా చేసే క్రింద వచనాల్లో పట్టణము కట్టబడ్డానికి దూలాలు కూడా ఆయన సమకూర్చాడట. ఆమేన్. కట్టబడ్డానికి అవసరం దూలాలు కదా. ఆ దూలాలు ఆయన యొక్క అడవిలో నరికి ఇచ్చడానికి ఏం చేశాడటండి? అనుమతిని ఇచ్చాడని వాక్యంలో రాయబడింది. ఈరోజు నేను నీతో చెప్తున్న మాట ఆలకించు. నీ హృదయ దుఃఖము దేవునికి తెలియనట్లుగా నెహెమ్యా చేసిన ఒక చక్కని పని నువ్వు కూడా చేయగలిగితే చాలా సంతోషం. అదే మొదటి అధ్యాయంలో 3-4 వర్షాలు రాయబడింది. నెహెమ్యాకు గుండె చెదిరిపోయినంత బాధ వచ్చిందట, కష్టం వచ్చిందట. కానీ ఆ కష్టంతో ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే రాజు దగ్గరికి వెళ్ళలేదండి. చూడండి అక్కడ రాయబడిన మాట, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినదని దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడిన నాతో చెప్పారు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దుఃఖముతో ఉండగా ఏం చేస్తాడటండి ఆయన? ఆకాశమందలి ఉన్న దేవునికి విజ్ఞాపన చేస్తాడట, బాధపడ్డాడట, దుఃఖపడ్డాడట. ఆయన సన్నిధిలో గోజాడితే ఆయన రాజు యొక్క హృదయాన్ని మార్చి తన హృదయ దుఃఖాన్ని అంతా తీసివేశాడు. ఆమేన్. ఇది దేవుని కార్యం. ఆమేన్. నేను బాగు చేస్తాను అన్న మాట ఈరోజు నువ్వు ఈ చోట వాక్యం వింటూ ఉంటే ఈ మాట మాత్రం కాదు ఆయన. ఆమేన్. ఏ దుఃఖమునకు కారకమో లేదా ఆ దుఃఖాన్ని తీసివేయగలిగిన వారు ఎవరున్నారో వారిని నీ దగ్గరకు ఆయన నడిపిస్తాడు. ఆమేన్. నీ దగ్గరకు నడిపిస్తాడు, వారి హృదయాన్ని మారుస్తాడు ఆయన. ఇది దేవుడు మాత్రమే చేయగలిగే కార్యం. ఈరోజు ప్రభు మాటలు వింటూ ఉన్నా, ఆ మాట చదువుతూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి లేదా ఆయన హృదయంలో పెట్టిన ఆ భారము, ఒకడు నవ్వుచుండినను మన హృదయంలో ఏముంటుందటండి? చెప్తారు అందరూ కూడా. మీలో చాలామంది 100కు 100% ఇలాంటి పరిస్థితులు ఎరిగిన వారే కదా. ముఖములో ఏముంటుందట? నవ్వు ఉంటుంది. హృదయంలో ఏముంటుందటండి? దుఃఖం ఉంటుంది. వచ్చిన వారికి పాపం కూర్చోబెట్టి ఫ్రిడ్జ్లో ఉండో లేకపోతే తెప్పించో ఒక మంచి కూల్ డ్రింక్ బాటిల్ ఇస్తారు, అవునా అండి?
మంచి కూల్ డ్రింక్ బాటిల్ ఇస్తారు, అది చాలా తీయగా ఉంటుంది, చాలా చక్కగా మధురమైంది. వారు తాగుతారు, మాట్లాడతారు, మీతో ఉంటారు, కాసేపు తర్వాత వారు వెళ్తారు. నిజంగా అది తాగిన వారు వెళ్ళిన తర్వాత మరలా మీ జీవితం ఎట్లా ఉంటుందండి? అంత మధురంగా ఉంటుందా? చాలా దుఃఖంగా ఉంటుంది కదా. ఎంత దుఃఖమో. కానీ ప్రభు అన్నారు, గుక్కెడి చన్నీళ్ళు నా శిష్యులని ఒకరికి ఇస్తే ఖచ్చితంగా దాని ఫలాన్ని వారు, గుక్కెడి చన్నీళ్ళు. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు దేవుడు. ఏమడుగుతున్నాడంటే నీ హృదయం అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడండి? దేవుని సన్నిధిలో నటించొద్దు ప్రియబిడ్డ. దేవుని సన్నిధిలో నాటకాలు ఆడొద్దు. దేవుని సన్నిధిలో మనుష్యులను మోసం చేస్తూ తిరిగినట్లు ఆయన దగ్గర నువ్వు తిరగొద్దు. దేవుని సన్నిధిలో హృదయంలో ఉన్నట్టు ఉండు. కన్నీరు వచ్చిందా? కాచు కన్నీరు. బాధ వచ్చిందా? బాధపడు. దేవుని సన్నిధిలో ఓదార్చు దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, విడువనయ్యా నేను నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు. ప్రేమతో నడిపితివి నన్ను, ప్రేమతో నడిపితివి. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ స్థితి, ఒకవేళ సమస్తాన్ని కోల్పోయిన స్థితి ఏమో, వయసు అయిపోయిందని, ఆరోగ్యం అయిపోయిందని, ధనం అయిపోయిందని, ఇక నా జీవితం ఇంతే, నేను తప్పు చేసేసాను, పొరపాటు చేసేసాను, ఇతరుల మాటలు నమ్మి నా జీవితాన్ని నాశనం చేసేసుకున్నాను అని ఒకవేళ బాధపడుతూ దుఃఖపడుతూ నీ హృదయం గాయపరచబడిన పరిస్థితిలో ఉన్నా, ఈ మాటలు వింటున్న నీతో ప్రభు చెప్తున్నాడు, దేర్ ఇస్ అనదర్ చాయిస్. మరొక అవకాశం ఉంది. హల్లెలూయా. మరొక అవకాశం ఉంది. ఆమేన్. సజీవులుగా ఉన్నంత కాలము ఒక్కొక్క అవకాశం నీకు ఇస్తూ ప్రభు నిన్ను బలపరచడానికి నడిపిస్తూ ఉన్నాడు. లూకా సువార్తలో రాయబడి ఉంటుంది, కేవలం వినండి, 15వ అధ్యాయంలో ఉంటుంది. తప్పుపోయిన కుమారుడు తనకు ఉన్న ఆస్తి అంతటిని తండ్రి దగ్గర తీసుకొని దుర్వ్యాపారం వలన వేశ్యలకు ఇచ్చుకున్నాడట, చెడ్డ వ్యాపారాలు చేశాడట. ఇతరులు చేస్తుంటే అది వారికి ఆశీర్వాదకరం. కానీ ఈయన ఎప్పుడైతే ఆ వ్యాపారాలకు వెళ్ళాడో, దేవుని వద్దు అన్న వ్యాపారాలు, దేవుని చేత ఎన్నుకోబడ్డ వ్యాపారములకు వెనుకోబడ్డ ఈ వ్యక్తి ఆ వ్యాపారాలకు వెళ్ళాడో, వెళ్ళిన వెంటనే అన్నీ కోల్పోయాడు. వేశ్యలు తినివేయడం మొదలు పెట్టారు. తన దగ్గర ఉన్న ఆస్తి అంతా అయిపోయింది. ఆ సమయంలో అనుకున్నాడట, అరే ఇలా అయిపోయింది నా పరిస్థితి అనుకునేసరికి వాక్యములు ఎంత స్పష్టంగా రాయబడి తెలిసిన, ఆ దేశంలో గొప్ప కరువు వచ్చిందట. ఏమొచ్చిందండి? మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్టు. నా పరిస్థితి బాగోలేదు, కష్టపడి బయటికి లేదన్న పని చేసుకుందంటే బయట పనులు కూడా దొరకని ఒక పరిస్థితులకు నెట్టబడ్డాడు ఈయన. పందులకు మేత వేయాల్సిన ఒక చోటు పనిని ఒప్పుకున్నాడట. ఈ యొక్క ఉపమానం చెబుతుంది యేసుక్రీస్తు వారు చెప్పారు. ఉదాహరణ ఎవరు చెప్పారని? యేసుక్రీస్తు చెప్పారు. యేసుక్రీస్తు వారు యూదులకు పంది అసహ్యం. ఏంటది? అసహ్యం, ముట్టుకోకూడదు దాన్ని. కానీ ఈ యొక్క తప్పిపోయిన ఈ వ్యక్తి ఏదైతే చెయ్యకూడదో ఆజ్ఞ ఉన్నదో అది కూడా చేయడానికి, ఆ బ్రతుకు ఎలాగైనా బ్రతకాలి అనుకుని ఆ చెయ్యొద్దు అన్నదాన్ని కూడా చేయడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా లిటరల్గా తెలుసు నువ్వు చేస్తున్న పని తప్పు, అది పాపము, కానీ తప్పక చేస్తున్నావేమో. ప్రభు అవకాశం ఇస్తూ ఉన్నాడు నీకు. నీ గాయపడిన హృదయంతో ప్రభు చెప్తా ఉన్నాడు, నేను బాగు చేస్తాను, నా యొద్దకు తిరుగు. నాకు ఇష్టమైన బలియాగము ఆ నలిగిన మనస్సే. నలిగిపోయావు, మనుషులు నమ్మి నలిగిపోయావు, బంధువులు నమ్మి నలిగిపోయావు, అనేకులు నమ్మి 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 మోసపోయావు, నీ జీవితం నాశనం చేసుకున్నాను అనుకుంటున్నావు.
కుమారుడు కూడా ఆ రీతిగానే అనుకున్నాడట. నా జీవితం మొత్తం అయిపోయింది. ఆయన అనుకున్నాడు ఏమనంటే, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, కొంచెం అక్కడికి నేను చేరుకోగలిగితే చాలు. నా తండ్రి ఇంకా పనిచేసే వాళ్ళు కూడా అన్నం ఏంటంటున్నారో సమృద్ధిగా తింటా ఉన్నారు, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానని ఆయన అనుకొని ప్రయాణమే వస్తుండ దూరం నుంచి కుమారుని దేవుడు చూశాడట. తండ్రి చూశాడు, దూరం నుంచే చూశాడు. పందుల కొట్లో పని చేసేవాడు ఆయన. ఎట్లా ఉంటుంది వాసన? ఇదివరకు మాకు చికెన్ షాప్ ఉండేది కదా, ప్రభు చాలా చక్కగా సమాధానం చెప్పాడు దాంతో. హల్లెలూయా. అయితే చికెన్ షాప్లో ఉంచి వర్క్ చేసుకుని, చికెన్ షాప్ మంచిదే, వర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఆ బట్టలు కానీ వాతావరణం కానీ చాలా చండాలంగా ఉంటుంది. స్నానం చేస్తే కానీ కంచం దగ్గర కూర్చోలేని పరిస్థితి అట్లా ఉంటుంది. సో ఒక్క షాప్లో ఎట్లాంటి పనినే ఎంత ఇబ్బందిగా ఉంటే మరి పందుల దగ్గర మేపేవాడు ఎట్లా ఉంటాడండి? అది ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత కొంపు కొడుతూ, ఎంత బాధాకరమైన పరిస్థితి. అలాంటి దాంట్లోంచి నేరుగా తండ్రి వద్దకు ప్రయాణం అయ్యాడట. ఎన్నో ఆలోచనలు మనస్సులో. ఎట్లా అంటే, తండ్రి నన్ను తీసుకుంటాడా, తండ్రి నన్ను దగ్గరగా రానిస్తాడా, ఆయన దగ్గర నా ఆస్తిని అంతా తీసేసుకున్నాను. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నాకు తండ్రి ఇచ్చిన యవ్వనాన్ని నేను వాడేస్తాను, నా తండ్రి నాకు ఇచ్చిన బలాన్ని నేను వాడేస్తాను, నా తండ్రి నాకు ఇచ్చిన ఆరోగ్యం నేను వాడేస్తాను, నా తండ్రి నాకు ఇచ్చిన ఏ ఐశ్వర్యం ఇచ్చాడు, ఏ ధనం ఇచ్చాడు, అవన్నిటిని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రభు దగ్గరికి వస్తే నిజంగా నేను బాధపడుతున్నాను, చేసిన తప్పే, ఒప్పుకుంటాడా అని. ఆ తండ్రి హృదయం ఎలాంటిదంటే దూరం నుంచే తీసుకుని చూశాడట. పరుగంటూ వెళ్ళి గుండెలకు హత్తుకున్నాడట, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. కొడుకు అంటున్నాడట, అయ్యా నాన్న, నీకును పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అంటే వాటికి ఏటికి ఆయన సమాధానం చెప్పలేదండి. ఒకే సమాధానం చెప్పలేదు. వెంటనే పనివారిని చూశాడట. ప్రశస్త వస్త్రం తీసుకురండి, ఉంగరం తీసుకురండి, చెప్పులు తీసుకురండి, నా కుమారుడిని సిద్ధపరచండి, మంచి వేట వేయండి, నా కుమారుడు తప్పిపోయి బ్రతికాడు, చనిపోయి తిరిగి వచ్చాడు అంటూ ఎంతో సంతోషపడ్డాడు. ఈరోజు నీ పాపములను లెక్కించే పని ఆయన చెయ్యడు. ఆమేన్. ఎన్నిసార్లు తొలగిపోయావు, ఎన్నిసార్లు మాటిచ్చానికి వెళ్ళిపోయావు, ఎన్నిసార్లు నాతో ఉంటానని చెప్పి ఉండలేదు, ఇలాంటి ఆయన లెక్క వేయడు ఆయన. హల్లెలూయా. ఆయన చూసేదల్లా నీ హృదయాన్ని చూస్తాడు. గాయపడిన హృదయాన్ని ఎందుకు చూస్తాడంటే, ఎంత గాయపడ్డావని కాదు, ఎంత త్వరగా బాగు చేద్దాం. ఈరోజు ఈ మాటలు వింటూనే నీతో చెప్తున్నాడు, ప్రభువునకు వ్యతిరేకంగా నువ్వు అనేక చోట్లకు వెళ్ళావు, ప్రభువునకు వ్యతిరేకంగా చెయ్యొద్దన్న పనులన్నీ చేస్తూ ఉన్నావు, ఎవరికి తెలియదు అనుకుంటూనే అనేకమైన తప్పుడు అడుగులు నువ్వు వేస్తూనే ఉన్నావు. ఇప్పటికీ ప్రభు సన్నిధిలో నువ్వు చాలా ధైర్యంగా ఎవరికి తెలియదని కూర్చుని ఉన్నావు. నీతో ప్రభు చెప్తూ, నీకు ఇస్తున్న అవకాశం, నేను మరలా చెప్తున్నాను, నీకు ఇస్తున్న అవకాశం, నీ గుండెని బాగు చేస్తాడన్న. నువ్వు బాధతోనే అట్లాంటి విషయాలు వెళ్ళినా ప్రభు నీతో చెప్తున్నాడు, నిన్ను బాగు చేయు దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ మాటను చదువుతారండి, సామెతలు 14:13. ఒకసారి అందరం కూడా సామెతలు 14:13 చదవమా. ఒకడు నవ్వుచుండినను హృదయములో దుఃఖం ఉండవచ్చును. ఉందా అండి? సామెతలు 14:13. చాలండి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటూ క్రైస్తవుడు అని పేరు పెట్టుకుని ఉండొచ్చు, కొన్ని పొరపాట్లు చేస్తున్నావేమో, తప్పిదాలు చేస్తున్నావేమో, దానివల్ల నిజంగా పైకి నువ్వు నవ్వుచున్నాని హృదయం గాయపడుతూ ఉందేమో. ఎలాంటి స్థితిలో ఉన్నా నీ దుఃఖమును తీసివేయగల దేవుడు ఆయన. హల్లెలూయా. నీ దుఃఖాన్ని తీసివేయగల దేవుడు. నెహెమ్యా చేసినట్టుగా మొదట ఆ తప్పిపోయిన కుమారుడు చేస్తున్నట్టుగా ఒక నిర్ణయం తీసుకో, నా తండ్రి దగ్గర తిరిగి వెళ్ళిపోతాను, ఇంతవరకు చేసిన ఏదో చేస్తాను, అయ్యింది ఏదో అయ్యింది, కోల్పోయింది ఏదో కోల్పోయాను, లేదు నా తండ్రి దగ్గర నేను వెళ్తాను, ఒక నిర్ణయం తీసుకో. ఈ క్షణం నెహెమ్యా ప్రార్థన చేస్తున్నట్టుగా ప్రార్థన చేయమనంటే, అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది, మేము అనుకున్న పరిస్థితి ఇలా ఉంది. ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తాడట తన వారందరి కొరకు. ఈరోజు ప్రభు ఈ ప్రార్థన కూడిక ద్వారా నీకు చెప్తున్నాడు, నీ గుండెను బాగు చేసుకునే పద్ధతి పరమ వైద్యుడని యేసే దగ్గర రావడం తప్ప వేరొక వ్యక్తి ఆశ్రయము ఆయనకు అవమానమే. హల్లెలూయా.
వేరొక వ్యక్తిని ఆశ్రయించడం ఆయనకు అవమానం తేవడమే. ఈరోజు నెహెమ్యా ఆ రీతిగా దేవుని యొద్దకు వెళితే రాజుని నెహెమ్యా వైపుకు తిప్పాడట. హల్లెలూయా. ఈరోజు నీ సమస్యను తీసివేయగల వారు ఎవరో నేను మళ్ళా చెప్తున్నాను. వారిని దేవుడు వారి హృదయాలు మార్చి నీ వైపుకు నడిపిస్తాడు. మేబీ నీతో గొడవలతో ఉండొచ్చు, సమాధానం లేకుండొచ్చు, ఇబ్బందులతో ఉండొచ్చు, పగబట్టి ఉండొచ్చు. స్తోత్రం. పగ తీర్చుకోండి ఎవరు పనట? ఆయన పని అన్నాడు ఆయన. హల్లెలూయా. క్షమించడం మన పని. మీరు క్షమించేయండి, వ్యక్తుల కొరకు ప్రార్థన చేయండి. నీ హృదయాన్ని గాయపరుచుకున్నావేమో, రాత్రి ప్రభు చేతులకు నీ హృదయాన్ని అప్పగించు, అన్నిటినీ అప్పగించు. రాజు హృదయమును మార్చగలిగిన దేవుడు ఈరోజు నీ జీవితాల్లో ఎవరి హృదయాన్ని మార్చగలడు. ఆమేన్. నీ భర్త హృదయాన్న, భార్య హృదయాన్న, బంధువుల హృదయాన్న, నువ్వు పనిచేస్తున్న చోట్ల అధికారుల హృదయాన్న, ఎవరి హృదయమునైనా మార్చగల దేవుడు. ఆమేన్. నిర్గమకాండములో ఐగుప్తు దేశములో రాజుగా ఉన్నటువంటి ఫరో అనే స్థానములో ఉన్నటువంటి ఒక ఆయన 10 మార్లు తన హృదయాన్ని కఠినపరుచుకునేలాగా ఎవరు చేశారట? మరి కఠినపరుచుకున్నట్లు చేయగలిగిన దేవుడు మెత్తపరచడం చేయలేడండి? చేయగలడు. నువ్వు చాలా చోట్లకు సహాయం దగ్గరికి వెళ్తావు, వాళ్ళు అప్పుడు వరకు చేస్తానని చేయనని అనగానే చెయ్యి ఇలాంటి వాళ్ళతో పెట్టుకున్నాను. లేదు, వారి హృదయాన్ని కఠినపరిచింది ఎవరో? దేవుడు. నువ్వు ఆయన వైపు తిరిగి రోజు నిశ్చయంగా ఆయన వైపు తిరుగు. నీ హృదయంలో ఉన్న దుఃఖం అంతా ఆయనకి చెప్పు. లేచి నిలబడదామండి, అందరం కూడా లేచి నిలబడదాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం.